హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ దాదాపుగా 15 గంటలు గడిచిపోయింది. సో ఈ 15 గంటలుగాను రికార్డ్ వ్యూస్, రికార్డ్ లైక్స్తో ఎగ్జిస్టింగ్ రికార్డ్ వ్యూస్ రికార్డ్ని అన్నింటిని బద్దలు కొడుతూ ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఇటు తెలుగులోను అటు హిందీలోను కూడా రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ వస్తున్నాయి. అయితే ఈ ట్రైలర్ చూసినటువంటి చాలామంది టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖ సెలబ్రిటీలు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. దాంట్లో భాగంగా మన ఇండియన్ నంబర్ 1 డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారు పుష్ప 2 ట్రైలర్ చూసి ఈ విధంగా ట్వీట్ వేశారు. అసలు రాజమౌళి గారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏం ట్వీట్ వేశారు ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చదువుతాను కూడా. వైల్డ్ ఫైర్ స్టార్టెడ్ ఇన్ పాట్నా స్ప్రెడింగ్ అక్రాస్ ద కంట్రీ. పాట్నాలో స్టార్ట్ అయినటువంటి వైల్డ్ ఫైర్ సిటీ అంతా కూడా అక్రాస్ ఇండియా కంట్రీ దేశమంతా కూడా పాకుతుంది. ఎక్స్ప్లోడ్స్ ఆన్ December 5th. 5వ తారీఖున ఇది బద్దలవ్వబోతుంది. కాంట్ వెయిట్ ఫర్ ద పార్టీ పుష్ప ఇచ్చేటువంటి పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది. అలా ట్వీట్ వేయంగానే అల్లు అర్జున్ గారు రాజమౌళి గారికి ఈ విధంగా రిప్లై ఇచ్చారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హోపింగ్ టు గివ్ యూ ఏ గ్రేట్ పార్టీ. థ్యాంక్ యూ సార్, మీకు ఒక గొప్ప పార్టీ ఇవ్వడానికి సిద్ధమైపోయాను, ఇస్తానని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఇండియా అంతా వైల్డ్ ఫైర్ అయినటువంటి ఈ ట్రైలరు మన టాలీవుడ్లో రాజమౌళి గారు కూడా చూసి ట్వీట్ వేశారు అని అంటే ప్రస్తుతం పుష్ప మేనియా ఏ రకంగా ఇండియా అంతా కూడా పాకేసింది అనేది అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా పుష్ప టాపిక్కే, పుష్ప. సో ఆ రేంజ్లో బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి 2 తర్వాత ఒక సినిమాకి అంటే ఒక KGF 2, ఒక బాహుబలి 2 ఇటువంటి ఒక ఈవెంట్ ఫిలిమ్స్. సో అలా పుష్ప 2కి ఈ రేంజ్ క్రేజ్ అనేది ఏర్పడిందని చెప్పేసి అనుకోవాలి. సో ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్, నంబర్ 1 డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారు కూడా ట్వీట్ వేశారు అని అంటే పుష్ప 2 కోసం నాట్ ఓన్లీ ఇండియన్ వైడ్గా సినిమా లవర్స్, ఆల్సో ఏ గ్రేట్ డైరెక్టర్ లైక్ రాజమౌళి గారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి December 5న పుష్పరాజ్ ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.